జనగామ జిల్లా కొడగండ్ల మండలం ద్వారా కొనసాగింపబడుతున్న రెసిడెన్షియల్ పాఠశాల మరియు కళాశాలలో గత 4 సంవత్సరాలుగా 2022 నుంచి మేల్ ప్రిన్సిపల్ గా టి దిలీప్ కుమార్ కొనసాగిస్తున్న తరుణంలో ఆయన ఇష్టానుసారంగా గెస్ట్ మేల్ ఫ్యాకల్టీని ఏర్పాటు చేసుకుని 4 సంవత్సరాల నుండి ఇష్టానుసారంగా పాఠశాల కళాశాలలో కొనసాగించుతున్న తరుణంలో తెలంగాణ ప్రజాస్వామ్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జీలకర్ర రవికుమార్ ప్రభుత్వానికి విన్నపం చేస్తూ జీవో నెంబర్ 1274 గత ప్రభుత్వం 2016లో ఏర్పాటు చేసిన జీవోను ఉల్లంఘించి జీవోకు వ్యతిరేకంగా బాలికల్లో ఉండవలసిన ఫీమేల్ స్టాఫ్ బదులు మేల్ గెస్ట్ ఫ్యాకల్టీని ఏర్పాటు చేస్తూ కొనసాగిస్తున్న విధానాన్ని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ వెలుగులోకి తెచ్చింది. యవనస్తుల పరిస్థితులు, స్థితిగతులు, ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు అనేకములు ఉన్నప్పటికీ మేల్ ప్యాకేజీ ఉన్నందున ఎవరికీ చెప్పుకోలేక సతమతమవుతూ వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఆరోగ్య పరిస్థితులు కూడా చెప్పుకోలేని స్థితి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని గత ప్రభుత్వం జీవో నెంబర్ను 1274ను తీసి 2016 సంవత్సరంలో అమలు చేయడం జరిగింది. దీని విషయంలో ప్రిన్సిపల్ సెక్రటరీ విద్యాశాఖ యోగిత రాణా, ఐఏఎస్ సెక్రటరీ జి ఉషారాణి, అలాగే జనగాం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్, ఏడి శ్రీనివాస్, డీజీ డిఓ గౌసియా, విద్యాశాఖకు సంబంధించిన అధికారులు అందరికీ వినతి పత్రం సమర్పించారు. అందువల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి కావున తమరికి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ఈ మేల్ గెస్ట్ ఫ్యాకల్టీ వెంటనే తొలగించి గెస్ట్ మహిళా ఫ్యాకల్టీని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జీలకర్ర రవికుమార్ ప్రభుత్వాన్ని కోరారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలంలో బాలికల కళాశాలలో కొనసాగింపబడుతున్న మేల్ ఫ్యాకల్టీని తక్షణమే తొలగించి ఫీమేల్ ఫ్యాకల్టీని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ డిమాండ్ చేస్తుంది. జీవో నెంబర్ 1274 ప్రకారంగా 2016లో ఏర్పాటు చేసిన ఈ జీవోను అమలు చేయకుండా వాళ్ళ ఇష్టానుసారంగా కొనసాగింపబడి చేస్తూ బాలికలలో ఉండవలసిన ఫీమేల్ ఫ్యాకల్టీని బదులు మేల్ ఫ్యాకల్టీల చేత కొనసాగింపబడుతున్న దాన్ని ప్రశ్నిస్తూ ఇది తక్షణమే దీనికి సంబంధించిన సెక్రటరీ జి ఉషారాణి గారిని కలవడం జరిగింది. దీన్ని తక్షణమే ప్రభుత్వము దాన్ని తొలగింపబడి చేసి బాలికల పక్షంన ఫీమేల్ ఫ్యాకల్టీని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ డిమాండ్ చేస్తుంది. జై తెలంగాణ.